మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళైనా ల్యాండ్ కాస్ట్ కాక ల్యాండ్ కాస్ట్ తోటే మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మహేంద్రనాథరెడ్డి గారు ఉన్నారు. ల్యాండ్ కాస్ట్ తోటే ఎంత స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారో ఆయన చెప్తారు. సుమారుగా 5-6 వేలు, మ్యాక్సిమం అంటే 7 వేలు. ఇది ల్యాండ్ కాస్ట్ లేకుండానే స్క్వేర్ ఫీట్ 20,500 రూపాయల ఎస్ఎఫ్టీ కాస్ట్ చేస్తున్నారంటే ఎంత సొమ్ము వీళ్ళు దోచుకుంటున్నారు ప్రజల సొమ్ము అనేది క్లియర్గా అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం అమరావతి అమరావతి నగరంలో ఎక్కడైతే అమరావతి నగరం నిర్మాణం జరుగుతుందో అక్కడే సిపిడబ్ల్యూ వాళ్ళ ద్వారా కేంద్ర కార్యాలయాల నిర్మాణం కోసం, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం కోసం పిలవటం జరిగింది. డబ్బులు కూడా శాంక్షన్ చేయటం జరిగింది. వాళ్ళు శాంక్షన్ చేసిన దాంట్లో ఆఫీస్ భవనాల నిర్మాణానికి సుమారుగా 5,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి కాస్ట్ వస్తుందని వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. టెండర్స్ కూడా పిలుస్తున్నారు. అదే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు నివాసం ఉండే ప్రాంతాలకి 4,000, 3,900 చిల్లర. కేంద్ర ప్రభుత్వమే సిపిడబ్ల్యూడి ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్నారు. సేమ్ అమరావతిలో నిర్మాణం చేస్తున్నారు, వేరే ఊర్లో కాదు. సో దీన్ని బట్టి ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అమరావతిలో ప్రజల సొమ్ము రాజధాని నిర్మాణం పేరుతో లూటీ జరుగుతుంది అనేది ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. దానికోసమై అదే కాదు, ఇంకో అంశం కూడా అమరావతిలో రోడ్ల నిర్మాణానికి మరి నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు రోడ్డు నిర్మాణం చేస్తే పర్ కిలోమీటర్కి 23 కోట్లు అవుతుంది వాళ్ళ కాస్ట్. దీని ప్రకారం సేమ్ అమరావతిలో రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 58 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తుంది. 58 కోట్ల రూపాయలు పర్ కిలోమీటర్. సో అక్కడ స్క్వేర్ ఫీట్కి 20,000 పే చేస్తారు, 20,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ పే చేస్తున్నారు. నేషనల్ హైవేస్ నిర్మాణం కన్నా కూడా డబుల్ అమౌంట్ రాజధానిలో రహదారుల నిర్మాణానికి పే చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది కాబట్టి దీనిపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలి. సిబిఐ కానీ వేరే సెంట్రల్ ఏజెన్సీ దేనితోనైనా దీనిపై కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2 అంశాలే కాకుండా ఇంకొక ప్రధాన అంశం ల్యాండ్స్ అలాట్మెంట్. ఐటీ పాలసీ అని December 24 వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐటీ పాలసీ కూడా తీసుకొచ్చారు. ఆ పాలసీ కింద 99 పైసలకి ఎకరా ల్యాండ్ అలాట్ చేస్తున్నారు. ఐటీ కంపెనీస్కి 99 పైసలకి అలాట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా 99 పైసలకే ల్యాండ్ అలాట్ చేసే పరిస్థితి ఈరోజు విశాఖపట్నం నగరంలో. మన దగ్గర అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం నగరం. అట్లాంటి విశాఖపట్నం నగరంలో 99 పైసలకి రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ల్యాండ్స్ అలాట్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలు. మరీ ముఖ్యంగా ఒక తెలుగుదేశం ఎంపీకి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి 54 ఎకరాలు సుమారుగా 5,000 కోట్ల వర్త్ ల్యాండ్ ఈ మధ్య ఆయనకి రెగ్యులరైజేషన్ చేయటం జరిగింది, ధరసత్వం చేయటం జరిగింది. వీటన్నిటిపై కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే దాంట్లో ఇది కూడా ఒక అంశంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రధాన అంశాలు ఈ 3 కాకుండా రకరకాలుగా ఏది అయితే పీడిఎస్ స్కీమ్ కింద ఇచ్చే రైస్ని ఏ విధంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు దీనిపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరపాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ కానీ శాండ్ పాలసీ కానీ ఎటువంటి ఇది లేకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ షాప్స్ ద్వారా లిక్కర్ అమ్మించే కార్యక్రమం చేశాం. అదేవిధంగా శాండ్ కూడా గవర్నమెంట్ స్టాల్స్ ద్వారా శాండ్ కూడా అఫీషియల్గా అమౌంట్ కట్టి ఇప్పుడేమో శాండ్ పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉచిత శాండ్ పేరుతో లూటీ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవే కాకుండా ఇంకొక అంశం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రకరకాల స్కామ్స్ జరిగినాయని వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులపై మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిపై కూడా
కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు కానివ్వండి, సిబిసిఐడి కేసులు కానివ్వండి, ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్లో, తర్వాత లిక్కర్ పాలసీ దీంట్లో, శాండ్ మైనింగ్లో ఆ కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు వ్యతిరేకంగా కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దీనిపై కూడా ఆ కేసులు మళ్ళా తెరిపించి దీనిపై కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి ఈ అంశాలన్నిటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరినీ, సిబిఐ డైరెక్టర్కి అందరికీ వినతి పత్రాలు సమర్పించే విధంగా ఈరోజు ఎంపీలందరం కూడా పోయి వాళ్ళ కార్యాలయాలకు పోయి కలిసి వినతి పత్రం సమర్పించి ఏ విధంగా ఈ దర్యాప్తు చేయాలి, ఏంది, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజాధనం లూటీ జరుగుతుంది, వేలాది కోట్లు రాజధాని నిర్మాణం పేరుతో కానివ్వండి, భూముల అలాట్మెంట్ పేరుతో కానివ్వండి, అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా లిఖితపూర్వకంగా వాళ్ళకి సాక్ష్యాలతో సహా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకేనా? ఏంది ఎవరు పోయినా అలాట్ చేస్తున్నారు, అనుమానాలే కావాల్సిన పనులు. ఎవరు పోయినా అలాట్ చేస్తున్నారు. 99% లోపాయికారిగా వాళ్ళతో వ్యవహారం చేసుకుంటున్నారు. వాళ్ళ అనుమానాలు కూడా ఉన్నారు అందులో. మేము గొడవ చేయడం ద్వారానే ఉర్సా అనే ఒక క్యాన్సిల్ చేశారు. షెల్ కంపెనీ. యా ఇంగ్లీష్ మాట్లాడిస్తారు ఇంగ్లీష్ మీరే మాట్లాడదు, మీ ఇష్టం. సారే మాట్లాడండి. ఓకే. Good morning to everybody. Today, all YSR Congress Party MPs are here to meet Honorable Prime Minister and Honorable Home Minister and to give a representation about the corruption and irregularities happening in the Andhra Pradesh government for last 2 years, especially in teachers' recruitment. That's called DSC exam, District Selecting Committee. Recently, Andhra Pradesh government has recruited 16,000 teachers by conducting DSC exam. About 3 lakh people have attended the DSC exam, out of which 60,000 people got selected for teachers' posts. It's all total corruption because the papers was leaked. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.